రాబోయే లోక్సభ ఎన్నికల్లో దేశంలోని నిరుద్యోగుల నుంచి బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014 లోక్సభ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో ఏర్పడింది. 10 ఏళ్లు పాలించిన మోడీ మాత్రం ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఫలితంగా దేశంలో ఏటా నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ వంటి అంతర్జాతీయ నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. CSDS లోక్నీతి నిర్వహించిన సర్వేలోనూ నిరుద్యోగం అనే అంశమే కీలకమని తేలింది. ఈ సమస్యనే రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయనున్నట్టు తెలుస్తున్నది. లోక్సభ ఎన్నికల నిరుద్యోగంతో పాటు ధరల పెరుగుదల, అభివృద్ధి అంశాలు కూడా పనిచేయనున్నట్టు ప్రజల అభిప్రాయాలను బట్టి ఈ సర్వే వివరించింది. వీటిలో నిరుద్యోగం, ధరల పెరుగుదల కమలం పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టగలవని విశ్లేషకులు చెప్తున్నారు. దేశంలో నిరుద్యోగం ఏటికేడు తీవ్రమైంది. ఇది భారత్ లోని గణనీయమైన యువ జనాభాకు ప్రభావితం చేస్తుందని ఇటీవల ILO నివేదిక వివరించిన విషయం విదితమే. 2022లో మొత్తం నిరుద్యోగ జనాభాలో యువత వాటా 82.9% అని కూడా పేర్కొన్నది. గత 5 ఏళ్లతో పోలిస్తే ఉద్యోగాలు పొందడం చాలా కష్టంగా మారిందని, దాదాపు 5/3 మంది భావిస్తున్నారని అధ్యయనం కనుగొన్నది. కేవలం 12% మంది ఉద్యోగాలు పొందడం సులభమని చెప్పారు. గ్రామీణ ప్రజలు నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి ప్రస్తావించే అవకాశం ఎక్కువగా ఉన్నదని వివరించింది. ఇక దేశంలో అభివృద్ధి విషయంలో మోడీ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ప్రజల్లో ఆ భావన కనిపించడం లేదు. గత 5 ఏళ్లలో ధనవంతుల కోసమే అభివృద్ధి జరిగిందని 32% మంది ఓటర్లు భావిస్తున్నారని ప్రీపోల్ సర్వేలో తేలిందని సర్వే నివేదిక పేర్కొన్నది. కేవలం 8% మంది మాత్రమే దేశంలో అవినీతిని, అయోధ్యలోని రామ మందిరాన్ని తమ స్వంత ప్రధాన అంశాలుగా చెప్పారని నివేదిక పేర్కొన్నది. అవినీతి పెరిగిపోయింది. గత 5 ఏళ్ల పాటు పాలనలో అవినీతి పెరిగిపోయిందనే భావన మెజారిటీ ఓటర్లలో కనిపిస్తున్నది. ఈ సర్వేలో 55% మంది ఇదే అభిప్రాయాన్ని తెలిపినట్టు అధ్యయనం వివరించింది. కనీస మద్దతు ధర హామీపై రైతుల నిరసనలు వంటి అంశాలు ఈ సర్వేలో ప్రతిధ్వనించడం గమనార్హం. మొత్తం మీద రాబోయే లోక్సభ ఎన్నికలు బీజేపీ ఊహించుకున్నట్టుగా అంత సులువేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిరుద్యోగులు, యువత, మైనారిటీలు, రైతులు, మహిళలు, దళితులు ఇలా ప్రతి ఒక్క వర్గము మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నదని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఒక నిశ్శబ్ద విప్లవం కానున్నదని వారు అంచనా వేస్తున్నారు.